హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ అంటే థ్రెడ్ వర్క్. దసరాకు మొత్తం ఈ సంవత్సరం మొత్తం థ్రెడ్ వర్కే నడుస్తుంది. థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్కే ఎవరైనా థ్రెడ్ వర్కే వేయించుకుంటున్నారు. ఇది కొంచెం వెరైటీగా వేశారు. ఏది వేయాలనో వేయలేరు. చేతులు అయితే కరెక్ట్ వేశారు కానీ వెనుక భాగం ముందు భాగం కరెక్ట్ వేయలేరు. ఈ వేసేదాన్ని బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలి, కొంతమందికి అయితే రాని వాళ్ళకైతే కటింగ్ రాదు. నేను ఎలా కట్ చేసుకోవాలనో చూపిస్తాను. ఇక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. 2 చేతులు ఒక దగ్గర పెట్టి 4 మడతలు పెట్టుకున్నా. చూడండి, కరెక్ట్ చూడండి మీరు. మీకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఈ పండుగకు థ్రెడ్ వర్క్ ఏపిచ్చుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే, మిషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నా. చాలా మగ్గం వర్క్ బ్లౌజులు పెట్టాను గానీ వేరే వేరే కటింగ్, వేరే వేరే టిచ్చింగ్ ఉంటది. ఒక్కొక్క కొలత ఒకలాగా ఉంటది. చెప్పే విధానం కూడా వేరుంటది. ఇది థ్రెడ్ వర్క్ దసరాకు నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా మీరు థ్రెడ్ వర్క్ ఏపిచ్చుకుంటున్నారు చాలామంది. ఏపిచ్చుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఇగో ఈ విధంగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా గుర్తుపెడుతున్నానో, ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నీట్‌గా 2 ఇగో ఎక్కువ తక్కువ పెట్టాను. ఎందుకంటే వర్క్ అంతవరకే ఉంది. ఇక్కడ సరిపోని దగ్గర పీస్ అతికించుకోవచ్చు. అందుకని ఇలా పెట్టాను. సేమ్ ఎట్లా గుర్తుపెట్టామో అలా కట్ చేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా తెలవని విషయం ఉంటే కామెంట్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. అందుకనే అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. చాలా వరకు 200 మంది, 500 మంది చూసినా గానీ ఒక 20, 10, 2, 3 లైకులొస్తున్నాయి. చూడండి, ఎంతమంది చూస్తే అన్ని లైకులు చేయండి. ఇప్పుడు గల్లొచ్చి ఎనక గల్ల. ఇగో వెరైటీగా ఏశారాళ్ళు. గల్లేంది మధ్యలేయాలి. మధ్యలేసేదేం జేశారంటే సైడ్‌కేశారు. అలాంటి టైంలో మనకు కటింగ్ జేసుకోవడానికి ఇబ్బందయితది. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి. నాకు ఇబ్బందే అయితుంది. ఎట్లా కట్ చేసుకుంటే సెట్ అయితదో మీకు చూడండి. అది కరెక్ట్ వర్క్ వేసేవాళ్ళు కరెక్ట్ ఏడేయాలనో ఆడ ఏయకపోతే ఎలా కట్ చేసుకోవాలనో మీకు చూపిస్తున్నాను. సైడ్‌కేశారిది మధ్యలో రావాలి మెయిన్ పాయింట్. ఇలా గుర్తుపెట్టాను. వెడల్పు ఎంతుందో అంత గుర్తుపెట్టాను. పొడవు, పొడవొచ్చేసి ఎంతుందో అంత గుర్తుపెట్టాను. వర్కేశారు గదా ఆల్రెడీ. ఆ వర్క్ ఎంతుందో అంత గుర్తుపెట్టాను. ఈ గల్లొచ్చేసి చుట్టూ గల్ల రౌండు ఆపించి వదిలేసి నీట్‌గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. నేనెట్లా గుర్తుపెడుతున్నానో మీరు గూడా. ఇది ముందు భాగం గల్ల కోసం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ముందు భాగం గల్ల ఈడు వరకు కట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు షోల్డర్. ఇగో ఈ షోల్డర్ ఈ కుట్టు కన్నా ఆపించెక్కువ. ఈ సంక మీనికి పైకెట్టాలి. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా గుర్తుపెట్టి 4 మూలలు గుర్తుపెట్టి రౌండ్ షేప్ జేసుకోవాలి. ఇప్పుడు చూశారు గదా! ముందు భాగం గల్లా ఎంత గుర్తు ఇగో ఈ ముందు భాగం ఈడికైతే సరిపోతది. ఎనకది మొత్తం కట్ జేసుకోవాలి. కట్ జేసే విధానం గూడా మీకు చూపిస్తాను. వర్క్ కరెక్ట్ ఎయలేరు. ఎయకపోతే ఎలా కట్ జేసుకోవాలని ఇది కొత్తగా వెరైటీగా మీకు చూపిస్తున్నాను. ఎయని వాళ్ళు గూడా ఉంటారు కొంతమంది. అప్పుడు మనం ఎలా కట్ జేసుకోవాలి, ఎలా అతికించుకోవాలనో చూపిస్తాను. నేనైతే ఈ విధంగా కట్ జేస్తున్నా. చేతులు తీశాను. చేతులకు పీసులు 2 పీసులు సంక పీలకల్లాగా 2 పీసులు అతుకులు పడతవి చూపిచ్చాను. ఇది మొత్తం వచ్చేసి ఇలా గుర్తుపెట్టాను. ఇప్పుడు ఎనక భాగం గల్లా ఇగో ఇది ఈ విధంగా కట్ చేస్తున్నా. కింద పైన సేమ్ ఉండాలి వర్కు గల్లకు. చూసుకోవాలి. మనకు ఉందా లేదా అని ఒకసారి చెక్ జేసుకోవాలి. చెక్ జేసుకొని ఈ విధంగా కట్ జేసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. అడుగుతున్నందుకన్నా లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇది మడతబెట్టి ఎట్టి పరిస్థితిలో మడతబెట్టి కట్ జేయకండి. ఇలా విడదీసి చుట్టూ ఆపించొచ్చే విధంగా కట్ జేయండి. మడతబెట్టి కట్ జేస్తే ఒక్కొక్కసారి వర్క్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఒకసారి అలానే జేశాను. వర్క్ కట్ అయింది కింద. అప్పుడు ఏమీ జేయలేని పరిస్థితి. నేను వేలు పెట్టి వర్క్ ఏపిచ్చుకుంటే ఇలా చేశావా ఆంటీ అని నన్నడిగారు. అందుకనే మీకు చెప్తున్నా. మడత పెట్టి కట్ చేయకండి. విడివిడిగా కట్ చేయండి. ఇప్పుడు ఇలా మడత పెడితే ఇది 2 వస్తలేదు. సేము 2 భాగాలు ఎళ్తలేదు. ఆళ్ళు ఉల్టా వర్క్ తప్పేసిర్రు. అందుకని వర్క్ తప్పేసిండ్రు కాబట్టి ఇగో ఒకటే తీస్తున్నా. ఒక్కటైతే ముందు తీస్తున్నా. ఒక ఒక ముందు భాగం ఒకటి తీస్తున్నా. గుర్తు ఏదైతే మనకు వర్క్ ఏశారో అది తీస్తున్నా ఫస్ట్. ఎట్లుందో అట్లా ఇగో ఇంత కిందికి. చూశారు గదా! ఎంత గుర్తుపెట్టుకోవాలో అంతకు గుర్తుపెట్టి ఈ విధంగా నేను చూపిచ్చే విధంగా గుర్తుపెట్టాలి. చూడండి, నేను మీకు ఏదైనా తెలవని విషయం ఉంటే కామెంట్ జేయండి. నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నాకు తెలవంది ఇంకేదన్నా నా వల్ల మిస్టేక్ జరుగుంటే గూడా నాకు కామెంట్ జేసి తెలియజేయండి. ఇంకో వీడియోలో అలాంటి తప్పు రాకుండా చూసుకుంటా. గల్ల ముందు భాగం గల్లా ఎక్కువ పెట్టారాళ్ళు. అందుకని కొంచెం కట్ జేస్తున్నా నేను. కటింగ్‌లో పోతుంది.
కిందికి ఎక్కువ తీసుకొని పైన కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన కట్ చేస్తున్నా. ఎందుకంటే ముందు జారిపోతది. ఎంతుందో అంత పెట్టిందంటే మనకు భుజం పైన బ్లౌజు కూర్చోకుండా ఫిట్టింగ్ కరెక్ట్ రాదు. గల్ల ఊసిపోతుంటది. షోల్డర్ జారిపోతుంటది. అందుకని నేను కొంచెం గల్ల కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా తర్వాత కిందికి పెంచాను చూడు అది కట్ చేసుకోవాలి. ఒక్కటే కట్ చేస్తున్నా. ఇంకో భాగం ఎలా కట్ చేసుకోవాలో చూడండి. తప్పు ఊరికేసిర్రు కాబట్టి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా తీయవలసొచ్చింది. ముందు భాగం గూడా మడత పెడితే 2 ఒకేసారి వచ్చేటివి. ఒకేసారి 2 రాకుండా ఇలా తీసుకునే పరిస్థితొచ్చింది. ఇప్పుడు ఎక్కడొస్తదో చూసుకోవాలిగ. మూలొచ్చేటట్టు, కరెక్ట్ వచ్చేటట్టు ఇంకొక భాగం వెడల్పు క్లాత్ ఎక్కడుందో చూసుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించి, కరెక్ట్ ఆలోచించి ఇలా మూలొచ్చేటట్టు చూసుకొని నీట్‌గా అదే పెట్టి మనం ఒక భాగం కట్ చేశాం కదా! ముందుది అది పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగుంటే కామెంట్ చేసి అడగండి, చెప్పండి కామెంట్‌లో. మీకేదన్నా తెలవని విషయం ఉంటే కామెంట్‌లలో అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా దసరాకు చాలా వరకు థ్రెడ్ వర్క్ ఏపిచ్చుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నొక్కి చూడండి. థ్రెడ్ వర్క్ ఎక్కువ నడుస్తుందిప్పుడు. దసరాకి ఇది మొత్తం ఎన్ని బ్లౌజులు నా దగ్గరకొచ్చావో అన్ని థ్రెడ్ వర్క్‌వే వచ్చావి. అందుకని మీకు ఒకసారి చూపిత్తాం. వర్క్ కరెక్ట్ రాకపోతే ఎలా కట్ చేసుకోవాలని చూపిత్తాం అని మీకు చూపిస్తున్నాను. చాలా పెట్టాను మొన్న ఛానల్‌లో కిందికున్నవి. పైన ఇప్పుడు దసరాకు చూసి కుట్టుకుంటారని. ఈ చేతులకు 2 పీసులు సరిపోలేవు గదా! ఒక సైడు. ఆ 2 పీసులు కట్ చేస్తున్నాను. వర్క్ కరెక్ట్ చేతులకు ఎనక, ముందు కరెక్ట్ వచ్చేటట్టు కొలతలు కరెక్ట్ తీసి వర్క్ కరెక్ట్ వచ్చే విధంగా వేయకపోతే ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందు భాగం చేతులు, ఎనక భాగం. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు అంటారు, సేఫ్ బెల్ట్ అంటారు, ఈప్ బెల్ట్ అంటారు. ఈ 3 అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు కట్ చేస్తున్నాను. నీట్‌గా వచ్చే విధంగా కట్ చేసుకోండి. నేను ఓన్‌గా కట్ చేస్తున్నాను. నాకు రోజు కట్ చేస్తా కాబట్టి నాకు అలవాటు ఉంటది కాబట్టి నేను నీట్‌గా నాకు ఓన్‌గానే గుర్తులు లేకుండానే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు గూడా కట్ చేసుకుంటారని చూపిస్తున్నాను. మొత్తం వచ్చేసి బ్లౌజు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, మీటర్ లైనింగు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్. చూడండి, ఉతికి ఆరబెట్టాను. మడత కరెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఉల్టా పల్టా ఎక్కువలు తక్కువలు మడత పెట్టామనుకో మనకు కరెక్ట్ రాదు ఫిట్టింగు. అందుకని నీకు చెప్తున్నాను. మీరు గూడా దసరాకు ఎంతమంది థ్రెడ్ వర్క్ బ్లౌజులు కట్ చేసుకుంటారో పొరపాటున మిస్టేక్ జరిగి తప్పు గూడా వర్క్ ఏసేవాళ్ళు తప్పు గూడా జరుగుతది. అలా తప్పు జరిగినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? అందుకోసమని ఈ వీడియో తీశాను. మీకు చూపిస్తున్నాను. దసరాకు ఖచ్చితంగా ఈ 2, 3 రోజులలో ఎంతమందో కొంతమందన్నా నా వీడియో చూసి కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడు చేతులు కట్ చేశా. 4 మడతలు పెట్టి సేమ్ చేతులు ఎంతుందో అంతే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అవసరం లేదు చేతులు. ఇప్పుడొచ్చేసి ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఎక్కువలు తక్కువలు ఏదైతే ఉందో అది మడత పెట్టి కరెక్ట్‌గా ఇగో ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఎనక భాగం గదా! ఎక్కువ తక్కువ మడత పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ మడత పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే మనకు ఒక పీస్ అతికించుకోవచ్చు. ఎనక భాగానికి కరెక్ట్‌గా సరిపోదు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు మరి. ఇలా ఎక్కువ ముందు కట్ చేసేటప్పుడే ఎక్కువ తక్కువ ఒకటి ఎక్కువ, ఒకటి కరెక్ట్ పెట్టుకోవాలి. ఇగో నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకటి సేమ్ వస్తుంది. ఒకటి తక్కువొస్తుంది. ఇప్పుడు సేమ్ ముందు కట్ చేసింది తెచ్చి దీని పైన పెట్టి నీట్‌గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది. చేతి పెట్టాలి. క్లాత్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేతి పెట్టి కట్ చేయాల్సిందే. చేతి పెట్టి మనం క్లాత్ ఎక్కడ జరిగిపోకుండా ఇలా కట్ చేయవలసిందే. నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఎంతమంది మీరు ఈ వీడియో చూసి కుట్టుకుంటారు థ్రెడ్ వర్క్ వర్క్ కరెక్ట్ రాకపోతే, లైనింగ్ సాలకపోతే ఎలా కట్ చేసుకోవాలి? ఏది ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి? మీకు మెయిన్ పాయింట్ అదే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్‌లో. ఇప్పుడు ముందు భాగం ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇది సరిపోదు అందుకని. ఉతికినంక లైనింగు నీళ్ళలో ఉతికినంక పిండితే నీళ్ళలో గుంజి తగ్గుతది. తగ్గుతది కాబట్టి మనం ఒక్కటికి 2 సార్లు ఆలోచించి కట్ జేయాలి. మెల్లగా కట్ జేయాలి. నీట్‌గా ఎంత స్లోగా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ కొలతలొస్తది.
మనకి పర్ఫెక్ట్ కొలతలు కావాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే. మెల్లగా కట్ చేసుకోవాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ అగడగడు అయిపోవాలనో, కొంచెం తొందరపాటు వల్లనో పాడు చేసుకోవచ్చు. వేలు పెట్టి వర్క్ ఏపించుకుంటాం. థ్రెడ్ వర్క్ అయినా ఇప్పుడు బాగానే రేట్ ఉంది. ఏదైనా ఇప్పుడు ముందు భాగం 2 ఒకేసారి వచ్చాయి. చూడండి. ఇప్పుడొచ్చేసి ఇవి 2 రెడీ అయినాయి. ఇప్పుడు ఈ బెల్ట్ కావాలి, సేఫ్ బెల్ట్ 2 కావాలి. మనకు గల్ల పీసులు ఏం అవసరం లేదు. ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ బెల్టు, సేఫ్ బెల్ట్. ఇప్పుడు ఇక్కడొచ్చేసి నేనేం తీస్తున్నా అంటే, మనకు ఒక దగ్గర పీస్ సరిపోలేదు కదా! ఎనక భాగం పీస్. ఆ పీసు కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేస్తున్నా నేను. క్రాస్ పట్టీలు సేమ్ ఒకదాని పైన గల్ల దగ్గర ఒక పీస్ ఎళ్ళింది కదా! అది ఎక్కడైతే పెద్దగా పీస్ ఉందో అక్కడ 2 పెట్టి కట్ చేసుకున్నా. సరిపోకున్నా గానీ ముక్కలు అతికించుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఏవైతే సేఫ్ బెల్ట్ ఉన్నాయో అవి తెచ్చి దీని పైన పెట్టి సేమ్ 2 ఒకేసారి వచ్చేలా ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2 సేమ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 రెడీ అయినాయి. ఒరిజినల్ 2, లైనింగ్ 2 4 రెడీ అయినాయి. ఇప్పుడొచ్చేసి ఈ చేతులు. చేతుల దగ్గర అయిపోయింది గదా! ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి. సేమ్ ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఎక్కడొస్తదో చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఉక్సుల పట్టి 2 ఇంచుల వెడల్పు ఉండాలి. ఉక్సుల పట్టి ఇంచున్నర వెడల్పు ఉండాలి. కాజల పట్టి 2 ఇంచుల వెడల్పు ఉండాలి. చూడండి. ఇప్పుడు ఈ పీసులొచ్చి మనకు ఇంకెక్కడెక్కడ అవసరం వస్తాయి అనేది ఒక్కటికి 2 సార్లు చూసుకోవాలి. చూసుకొని ఇది నేను 3 పీసులు తీసి ఈ బెల్ట్‌కు రెడీ చేస్తున్నా. 3 పీసులు. మనకు ఎనక భాగం గూడా సరిపోలేదు గదా! అక్కడ గూడా ఒక పీస్ అతికించుకోవాలి. మర్చిపోకండి. 3 పీసులు అయినా సరే ఒక దగ్గర పెట్టి నేను ఈ బెల్ట్‌కు రెడీ చేశాను. గల్ల పీసులు అవసరం లేదు. ఇవి 3 అతికించుకుంటే ఈ బెల్ట్ ఇలా రెడీ అయితది. చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకు మీకు అర్థమైన విషయం ఖచ్చితంగా కామెంట్‌లో అడగండి. మీకు అర్థమైన విషయం నాకు చెప్పండి. నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నేను గూడా ఏమన్నా నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగుంటే ఖచ్చితంగా మిస్టేక్ జరుగుంటే మాత్రం కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో జరగకుండా చూసుకుంటా.